అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు చదువుకోబోయే కథ నాయనమ్మ. రాసిన వారు ప్రద్యుమ్న. ఈ కథ మే 2014 స్వాతి మాసపత్రికలో ప్రచురించబడినది. ఒరేయ్ చందు, నాయనమ్మకి సీరియస్గా ఉందిరా, కోమాలోంచి వచ్చినా బతకడం కష్టం అంటున్నారు డాక్టర్లు అని నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సరే నాన్న, ఇప్పుడే బయలుదేరుతాను అని ఫోన్ కట్ చేసి మా మేనేజర్ని లీవ్ అడగటానికి అతని రూము వైపు తొంగి చూశాను. లోపల ఆయన ఏదో మీటింగ్లో ఉన్నాడు. అతని మీటింగ్ అయ్యేలోపు ఈ విషయం ప్రియకి ఒకసారి చెబుదామని అనుకున్నాను. ప్రియ నా వైఫ్. మొబైల్ తీసి డయల్ చేశాను. చాలాసేపు రింగ్ అయింది, కానీ ప్రియ ఆన్సర్ చేయలేదు. కాసేపటి తర్వాత ప్రియ దగ్గర నుంచే కాల్ వచ్చింది. హా చందు చెప్పు, చిన్న మీటింగ్లో ఉన్నాను అని మొదలుపెట్టింది. ప్రియా, నిన్న నీకొక విషయం చెప్పాను గుర్తుందా అని అడిగాను. దేని గురించి? చాలా రోజులుగా కోమాలో ఉన్న మా నాయనమ్మ నిన్ననే కోమాలోంచి బయటకు వచ్చింది అని. యా యా అవును, ఆవిడికి చాలా సీరియస్గా ఉందట, బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారట. ఇప్పుడే డాడీ ఫోన్ చేశారు అని విషయం చెప్పి ఆపాను. ఓహ్ గాడ్ అని నిట్టూర్చింది ప్రియా. కాసేపు మా మధ్య నిశ్శబ్దం అలముకుంది. కాసేపటి తర్వాత మనం మా ఊరికి వెళ్ళాలి అన్నాను. ఇప్పుడా? అవును చందు, మన సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా పనిచేస్తాయో నీకు తెలియందేముంది. ఈ వీక్ ఒక డెడ్లైన్ ఉంది, ప్రాజెక్ట్ రిలీజ్ కూడా. అసలే నెక్స్ట్ మంత్ మన ట్రిప్ కోసం లాంగ్ లీవ్ పెట్టాను. ఆ వర్క్ అంతా ఇప్పుడే చేయాలి అంది ప్రియా. ఆమె చెప్పిందంతా నేను వింటున్నాను. తన పరిస్థితి నాకు అర్థమైంది. నా పరిస్థితి కూడా అంతే. నాకైనా లీవ్ దొరుకుతుందో లేదో చూడాలి. చందు డియర్, ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వు ముందు వెళ్ళు. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ నాకు ఫోన్ చేయి, అప్పుడు నేను ఏదోలా వస్తాను అంది ప్రియా. ఎనీథింగ్ రాంగ్ అంటే మా నాయనమ్మ చనిపోతే అన్న ప్రియ ఫీలింగ్. నాకు చాలా చిరాకుగా అనిపించి ఫోన్ కట్ చేశాను. అక్కడ ఒక మనిషికి సీరియస్గా ఉంది అంటే పోతే చెప్పు వస్తాను అంటే, పోయాక వచ్చి తనేం చేస్తుంది అక్కడ? తన ఆలోచన ఏమిటో నాకు అర్థం కాలేదు. తిరిగి మా మేనేజర్ గదివైపు చూశాను. అతని మీటింగ్ అయిపోయినట్టుంది. గదిలో ఎవరూ లేరు. వెంటనే అతని గదిలోకి వెళ్ళాను. ఏదో పనిలో ఉన్నాడాయన. సార్ అన్నాను. తలెత్తి పైకి చూసి ఏంటి అన్న లుక్ ఇచ్చాడు. మా నాయనమ్మకి సీరియస్గా ఉంది సార్, అర్జెంటుగా వెళ్ళాలి, లీవ్ కావాలి అన్నాను. అదో రకంగా చూశాడు. ఆ చూపులో అర్థం నాకు బోధపడింది. చాలామంది లీవ్ కోసం అమ్మమ్మలకి నాయనమ్మలకి సీరియస్ అని, తాతయ్య చనిపోయాడని చెప్పి వాళ్ళ పర్సనల్ పనులు చేసుకోవటం, యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి లీవ్ తీసుకోవటం వంటివి అతను చాలా చూశాడు. అందుకే ఇప్పుడు నిజం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేడు. ఇప్పుడు నేను కూడా ఆ టైపేనేమో అన్న చూపు చూసి, ప్రాజెక్ట్లో చాలా వర్క్ ఉంది చందు, ఇప్పుడు కుదరదు అన్నాడు. కుదరదు అంటే ఎలా సార్? అక్కడ మా నాన్నమ్మకి సీరియస్గా ఉంటే అన్నాను కోపంగా. సీరియస్ అంటే ఎంత సీరియస్ అడిగాడు. ఆ మాటకి చిర్రెత్తుకొచ్చి, సీరియస్ అంటే ప్రాణాలు పోయేంత సీరియస్సా కాదా అని అడగలేం కదా సార్. నిన్ననే కోమాలోంచి బయటకు వచ్చారు, కానీ బతకడం కష్టం అంటున్నారు డాక్టర్లు. అందుకే అర్జెంటుగా వెళ్ళాలి అన్నాను కోపంగా. సీరియస్గా ఉంటే నువ్వు వెళ్ళి అక్కడేం చేస్తావయ్యా? అటో ఇటో తేలిపోతే ప్రాబ్లం లేదు కానీ అన్నాడు వెకిలిగా నవ్వుతూ. సమస్య అతనిది కాదు కాబట్టి కనీసం మానవత్వం కూడా లేకుండా అలా మాట్లాడుతున్నాడు. కోపాన్ని అణుచుకొని సైలెంట్గా ఉండిపోయాను. వెళ్ళి మళ్ళీ రేపు వచ్చేస్తావా అని అడిగాడు కాసేపటికి. తెలీదు సార్, అక్కడ కండిషన్ ఏమిటో చూడాలి అన్నాను నేను. అలా అయితే లీవ్ ఇవ్వటం కష్టం. ఇలా అందరూ వచ్చి నానమ్మకి సీరియస్, తాతయ్య చనిపోయాడు అని ఏవో కబుర్లు చెప్తే లీవ్ ఇవ్వడానికి ఇదేమీ గవర్నమెంట్ ఆఫీస్ కాదు అన్నాడు. నాకు కోపం తారాస్థాయికి వచ్చింది. ఇక నా మాటతో పని లేదు అన్నట్టు అతని పనిలో మునిగిపోయాడు. అందరూ అబద్ధాలు చెప్పి వాడుకున్న కారణం, సందర్భం ఈరోజు నాకు నిజంగా ఎదురైనా ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఇక అక్కడి నుంచి బయటికి విసురుగా వచ్చేశాను. ఇంతలో ప్రియ దగ్గర నుంచి సారీ డియర్ అని మెసేజ్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ నాయనమ్మకి ఎలా ఉందోనని తిరిగి నాన్నకి కాల్ చేశాను. డాక్టర్ గారు చూస్తున్నారా, ఏమీ చెప్పలేం, నువ్వు వస్తున్నావా అని అడిగారు. ఏదో సాకు చెప్పి తప్పించుకోవడానికి తను వేరే ఎవరో కాదుగా, నన్ను ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన నాయనమ్మ. కనీసం చివరి చూపు కూడా దక్కకపోతే ఎలా? వస్తున్నా నాన్న అని చెప్పి ఫోన్ పెట్టేసి మేనేజర్కి లీవ్ రిక్వెస్ట్ మెయిల్ చేసి, వాడు ఏం చేసుకున్నా పర్లేదు అని వెంటనే బయలుదేరేశాను. ఫ్లైట్లో కూర్చున్నా కానీ మనసంతా ఎప్పుడు వైజాగ్లో దిగుతానా అనే ఉంది. క్షణం కూడా యుగంలా గడుస్తోంది. నానమ్మని చివరిసారి చూస్తానా? తను నన్ను గుర్తుపడుతుందా?
వేల ప్రశ్నలు నా మనసులో మెదులుతున్నాయి. అయినా నానమ్మ ఈ పరిస్థితులకి రావడానికి నేను కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అందుకేనేమో నాకు ఈ శిక్ష అనిపించింది. కదులుతున్న విమానంలాగే నా ఆలోచనలు వేగంగా పరిగెత్తుతున్నాయి. ఎయిర్ హోస్టెస్ దగ్గరికి రాగానే కాఫీ రిక్వెస్ట్ చేశాను. తను కాసేపటి తర్వాత కాఫీ ఇచ్చి వెళ్ళింది. అది తాగగానే కొంత గాబరా తగ్గినట్టు అనిపించింది. సీట్కి చేరబడి అలాగే కళ్ళు మూసుకున్నాను. నాయనమ్మ జ్ఞాపకాలన్నీ దొంతరలుగా వచ్చి పడ్డాయి. అమ్మానాన్నలకి నేను ఒక్కడనే సంతానం. ఇద్దరికీ ఉద్యోగాలు ఉండటం వలన నన్ను చిన్నప్పటి నుంచి నానమ్మ దగ్గరే ఉంచి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. నా ఆలనా పాలనా అన్నీ నానమ్మే చూసుకునేది. నేను పుట్టకముందే తాతయ్య చనిపోయారు. అందుకే నాకు తాతయ్య పేరు పెట్టారు. తాతయ్య మళ్ళీ పుట్టారు అని నన్ను చూసి ఇంట్లో వాళ్ళందరూ మురిసిపోయేవారు. ఇక నానమ్మ అయితే చెప్పనే అక్కర్లేదు. నాకు స్నానం చేయించటం, రెడీ చేయటం, ఆడించటం, నిద్రపుచ్చటం అన్నీ తనే చూసుకునేది. కొంత వయసు వచ్చాక స్కూల్కి తీసుకెళ్లేది. మధ్యాహ్నం వచ్చి అన్నం తినిపించేది. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి తీసుకొచ్చేది. హోంవర్క్ చేయించేది. అప్పుడు అమ్మైనా నాన్నైనా రెండూ నానమ్మే. చిన్నప్పుడు ఒకసారి నానమ్మ ఏదో పండక్కి 2 రోజులు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నానమ్మ కనబడకపోయేసరికి నేను జ్వరం పెట్టేసుకుని ఏడ్చేశానట. అప్పుడు ఇప్పట్లోలా మొబైల్స్ లేవు. చివరికి 2 రోజుల తర్వాత వచ్చిన నానమ్మ నా విషయం తెలిసి ఇక ఎప్పుడూ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. తన ఆనందాల్ని నా కోసం త్యాగం చేసేసింది. అమ్మా నాన్నల్ని వదిలి ఉండేవాడిని కానీ నానమ్మని వదిలి ఉండలేకపోయేవాడిని. అది ఎంతంటే నానమ్మతో నా చనువు చూసి నాన్న అమ్మ నవ్వుతూ కుళ్ళుకునేంత. స్కూల్లో నేను ఏదైనా గెలిస్తే నానమ్మకి పండగ. నాకు జ్వరం వస్తే తనకి ఉపవాసం. ఆడుకునేటప్పుడు తనే నా ఆట వస్తువు. పడుకునేటప్పుడు నా తలదిండు. ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చే వరకు నా విషయాలన్నీ నానమ్మతోనే షేర్ చేసుకున్నాను. ఒక్క ప్రియ విషయం తప్ప. ప్రియ కాలేజీలో నా క్లాస్మేట్. చాలా అందంగా ఉంటుంది. బాగా తెలివైనది కూడా. క్లాస్లో అందరూ ఆమె చుట్టూ తిరిగేవారు. కానీ తను నాతో క్లోజ్గా ఉండేది. 2-3 సార్లు ఇంటికి కూడా తీసుకువెళ్ళాను ఫ్రెండ్ అని చెప్పి. కానీ నాకు ప్రియ అంటే చాలా ఇష్టం. ఆ మాట నానమ్మకి చెప్పలేకపోయాను. నిజానికి నాన్నకి అమ్మకి తనే చెప్పి ఒప్పించాలి. ఎప్పుడు నేను కోరుకునేదేది కాదనని నానమ్మ ఈ విషయంలో కూడా కాదనదు అనుకున్నాను. మా మీద నానమ్మకి కొంత అనుమానం ఉన్నట్టు ఆమె చూపులోనే తెలిసేది. ఎందుకో నానమ్మకి ప్రియ నచ్చలేదు. నానమ్మ చిన్నప్పటి నుంచి అత్త కూతురు రమ్యని ఇచ్చి నాకు పెళ్లి చేసి మా సంబంధాలు ఇంకాస్త గట్టిగా ఉంచుదాం అనుకునేది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగా ప్రియకి నేను ప్రపోజ్ చేశాను. తను ముందు సంశయించింది. తర్వాత సరే అంది. ఆ సెమిస్టర్ చివరిలో మా ఇద్దరికి సాఫ్ట్వేర్ కంపెనీలలో జాబ్స్ వచ్చాయి. అంతా అనుకున్నట్లుగానే అవుతోంది అని మనసులో చాలా సంతోషించాను. కానీ ఇంటికెళ్ళి ఈ విషయం చెప్పి అమ్మా నాన్నల్ని ఒప్పించడమే తరువాయి అనుకుంటూ ఉండగా నానమ్మ నా పెళ్లికి ససేమిరా అంది. ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు పాలుపోలేదు. ఎంత కన్విన్స్ చేద్దామని ప్రయత్నించినా రమ్యని చేసుకుంటావా లేదా అని అలిగి కూర్చుంది. ప్రియని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను అని నేను భీష్మించి కూర్చున్నా. ఇంట్లో అంతా గందరగోళం అయిపోయింది. మేమిద్దరం ఇలా ఉండేసరికి అమ్మా నాన్న ఎవరికి నచ్చ చెప్పాలో తెలియక అవస్థపడ్డారు. చివరికి నేనే గెలిచాను. నానమ్మని ఒప్పించి అమ్మా నాన్న నా పెళ్లి చేశారు. పైకి ఏదో ఒప్పుకుందే గాని నిజానికి ఈ పెళ్లి నానమ్మకి ఇష్టం లేదు. నిజానికి ప్రియని వదులుకోలేక నానమ్మని ఎదిరించానే తప్ప తనని బాధ పెట్టాలని కాదు. అందుకే ఎన్నిసార్లు నేను ఆమెని కన్విన్స్ చేద్దామని ప్రయత్నించినా తనకి నా మీద కోపం తగ్గలేదు. అందుకే పెళ్లి జరిగిన నెల రోజులకే బాత్రూంలో కాలు జారి తలకి దెబ్బ తగిలి కోమాలో ఉండిపోయింది. ఆ కోపం ఇప్పటికీ అలాగే ఉందో లేదో తెలీదు. కనీసం నానమ్మ నన్ను గుర్తుపడుతుందో లేదో కూడా తెలీదు. హాస్పిటల్ వరండాలో నాన్న అటు ఇటు పచార్లు చేస్తున్నారు. దూరంగా మావయ్య అత్త కూర్చున్నారు. అత్త చీరకొంగు నోటికి అడ్డం పెట్టుకుని ఏడుస్తోంది. అప్పుడే ఆటో దిగి లోపలికి అడుగు పెడుతున్న నన్ను చూసి నాన్న పరుగున వచ్చి కావలించుకున్నారు. నాన్నమ్మకి ఎలా ఉంది? కన్నీరే దానికి సమాధానమైంది. మనసు ఏదో కీడు శంకించింది. నా చేయి పట్టుకుని నాన్న నన్ను గబగబా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. దూరంగా ఐసీయూలో నానమ్మ. అలా చూస్తూ నిలబడిపోయాను. తనని ఇలా చూస్తుంటే పాడుబడ్డ బావిలో చందమామలాగా అనిపించింది. నాన్న వెళ్ళి డాక్టర్తో ఏదో మాట్లాడారు. ఎక్కువ మాట్లాడించకండి అనేసి ఆయన వెళ్ళిపోయారు. నాన్నమ్మ దగ్గరగా నిల్చొని, అమ్మా చందు వచ్చాడు చూడు అంటూ ఆమె చెవిలో చెప్పారు.
నానమ్మ మెల్లగా తల తిప్పి నా వైపు చూసింది. నేను మంచం మీద కూర్చుని ఆమె చేతిని నా చేతిలోకి తీసుకుని నానమ్మ అన్నాను. ఆమె నన్ను చూసి చిన్నగా నవ్వుతూ, చందు బాగున్నావా నాన్న అంది. నాకు తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది. బాగున్నాను నానమ్మ అంటూ చేయి పట్టుకుని ఏడ్చాను. నానమ్మకి నా మీద కోపం పోయిందన్నమాట అనుకుని లోపలే సంతోషించాను. తన చేతితో నా కన్నీళ్లు తుడుస్తూ నా మొహాన్ని చేతితో తడుముతూ ఆనందంగా నవ్వుతూ చూస్తోంది. నానమ్మ నవ్వితే మంచులో తడిసిన నందివర్ధనం పువ్వులా ఉంటుంది. తనని అలా చూస్తూ ఉండిపోయాను. ఆనందంలో తనకి బీపీ ఎక్కువైనట్టుంది. చందు చందు అంటూ పదే పదే నా పేరే చెబుతోంది. నా చెక్కిల మీద ఉన్న నానమ్మ చెయ్యి జారిపోయి కింద పడిపోయింది. మెషిన్ కీచుగా అదోలాంటి శబ్దం చేసింది. నానమ్మ చనిపోయింది. దూరంగా నిలబడ్డ నాన్న వైపు చూశాను. ఆయన మౌనంగా రోధిస్తున్నారు. కాసేపు మెదడు మొద్దుబారిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నానమ్మ వైపు చూశాను. కళ్ళల్లో అదోలాంటి మెరుపు, పెదవుల మీద తృప్తిగా చిరునవ్వు అలాగే సజీవంగా ఉన్నాయి. ఎప్పుడైనా నేను ఏడిస్తే నన్ను నవ్వించడానికి ప్రయత్నం చేసే నానమ్మ ఈసారి తను నవ్వుతూ వెళ్ళిపోయి నన్ను ఇంకాస్త ఏడిపించింది. ఆఫీసుకి ఫోన్ చేసి విషయం చెప్పి 10 రోజులు లీవ్ తీసుకున్నాను. నానమ్మ పోయాక ప్రియ కూడా వచ్చి ఒకరోజు ఉండి వెళ్ళిపోయింది. ఇంట్లో నాన్న గరుడ పురాణం చదువుతున్నారు. అమ్మ అత్తయ్య రమ్యకి వచ్చిన సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నారు. సమయం సందర్భం లేకుండా. నాకు అవేవీ నచ్చలేదు. నడుచుకుంటూ నానమ్మ గదిలోకి వెళ్ళాను. అక్కడ గూట్లో తన కళ్ళద్దాలు కనిపించాయి. నాతో హోంవర్క్ చేయించేటప్పుడు అవే పెట్టుకునేది. హోంవర్క్ చేయను అని మారం చేస్తూ ఆ కళ్ళద్దాలు లాక్కుని పారిపోయేవాడిని. ఆ కళ్ళద్దాలు చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ రోజులు గుర్తుకొచ్చాయి. ఇంకా ఆ గూట్లో వెతికి చూశాను. వేమన సుమతి శతకాల పుస్తకం దొరికింది. తన కోపమే తన శత్రువు అంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాతో ఆ పద్యాలన్నీ వల్లవేయించేది నానమ్మ. అవి చూస్తూ ఉంటే జ్ఞాపకాలన్నీ ముందుకొచ్చి నన్ను ఒంటరిని చేసి ఏడిపిస్తున్నాయి. చివరగా అక్కడ 2 పుస్తకాలు దొరికాయి. ఒకటి రామకోటి పుస్తకం. అందులో నానమ్మ దస్తూరి తడిమి చూసుకుంటే నానమ్మ చేయి పట్టుకున్నట్టు ఉంది. ఇక రెండోది తీసి చూశాను. అది ఒక డైరీ. పేజీలు తిప్పి చూసి ఆశ్చర్యపోవటం నా వంతు అయింది. ఈరోజు చందుకి స్కూల్లో పాటల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దేవుడా, నా మనవడికి జ్వరం తొందరగా తగ్గిపోయేలా చూడు. ఈరోజు చందు క్యారెట్ తరుగుతానని అల్లరి చేశాడు అని రాసి ఉంది. రామకోటి రాసినట్టు పుస్తకం మొత్తం నా పేరుతో, నా చిన్నప్పటి సంఘటనలతో నిండిపోయి ఉంది. అలా తిప్పుతూ ఉన్న నా చేతులు ఒకచోట ఆగిపోయాయి. ఈరోజు చందు నన్ను కసిరాడు. ఏదో సీడీ పట్టుకుని దీనిని ఏమంటారురా అని అడిగినందుకు చిరాకు పడ్డాడు అని ఉంది. ఆ రోజు జరిగిన సంఘటన నాకు గుర్తొచ్చింది. ప్రియ ఆలోచనలలో నిండిపోయి ఆమె మెసేజ్ కోసం ఎదురు చూస్తూ కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్న నా దగ్గరికి నానమ్మ వచ్చి సీడీ చేతిలోకి తీసుకుని, నాన్న ఏమంటారా దీనిని అని అడిగింది. ప్రియ ఆలోచనలు చెదరగొట్టినందుకు కోపం వచ్చి, సీడీ నానమ్మ, అయినా నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగాను. ఏమీ లేదురా, రూమ్ శుభ్రం చేద్దాం అని వచ్చాను అంది. సర్లే వెళ్ళు, నాకు పని ఉంది, డిస్టర్బ్ చేయకు అన్నాను. సరే గాని ఈ సీడీతో ఏం చేస్తారా అని అడిగింది. ఈలోగా ప్రియ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడాలన్న తొందరలో, ఏం చేస్తే నీకెందుకు, నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి అని కసిరి తలుపు వేసేసుకున్నాను. ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ రోజు నానమ్మ చాలా బాధపడిందన్నమాట అనుకుంటూ పేజీ తిప్పి చూశాను. చిన్నప్పుడు చపాతీ చేస్తుంటే నా పక్కనే కూర్చుని గుండ్రంగా ఉన్న చపాతీ చూసి, ఇదేంటి నానమ్మ అని నా మనవడు 20 సార్లు అడిగితే చపాతీ అని 20 సార్లు సమాధానం చెప్పి వాడి అల్లరికి సంతోషిస్తూ ముద్దు పెట్టుకున్నాను. కానీ ఈరోజు ఒక్కసారి నాకు సమాధానం చెప్పడానికి వాడికి ఓపిక లేకుండా పోయింది అని ఉంది. ఎవరో లాగి గట్టిగా కొట్టినట్టు అనిపించింది. ఎంత తప్పు చేశానో ఈరోజు అర్థమైంది. ఆ డైరీని అలాగే పొదివి పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నా. ఎవరో చెప్పినట్టు మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. అది నిజమని ఈరోజే అర్థమైంది. పెద్ద కర్మ పూర్తయిపోగానే నాన్నకి చెప్పి నానమ్మ కళ్ళద్దాలు, రామకోటి పుస్తకం, వేమన శతక పుస్తకం, ఈ డైరీ నాతో తీసుకొచ్చేశాను. వాటితో ఏం చేస్తావు చందు అని నన్ను అడిగింది ప్రియ. నా దగ్గర సమాధానం లేదు. ప్రేమగా వాటిని తడిమి చూసుకున్నాను. నాకు వీటితో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ ఏమని చెప్తే అర్థమవుతుంది ప్రియకి? నానమ్మకి బాలేదు అంటే ఏదైనా జరిగితే చెప్పు అన్న తనకి ఇదంతా సిల్లీగా ఉంటుందనిపించింది ఆ క్షణంలో.
సంవత్సరం తర్వాత ప్రియకి డెలివరీ అయింది. నేను అనుకున్నట్టుగానే పాప పుట్టింది. మా నాన్నమ్మే మళ్ళీ పుట్టింది నా కోసం అనిపించింది. కానీ పాప నక్షత్రానికి ఏదో శాంతి ఉందని తండ్రి చూడకూడదని చెప్పారు. నేను చేసిన దానికి మా నాన్నమ్మ ఇంకా నన్ను క్షమించలేదేమో అని బాధపడ్డాను. నామకరణం చేసేటప్పుడు శాంతి చేసి నూనెలో పాప మొహం చూశాను. చక్కగా ఉంది. అచ్చు మా నానమ్మలానే. దగ్గరగా తీసుకుని చూశాను. ఆ రోజు హాస్పిటల్లో ఉన్న నానమ్మ నన్ను చూసి నవ్విన నవ్వు, కళ్ళల్లో మెరుపు నాకు పాపలో కనిపించాయి. ముద్దు పెట్టుకొని పాప నా మీద చిచ్చుపోసింది. మా నానమ్మ ఈ రకంగా నా మీద అలక తీర్చుకుంటుందనిపించి మనసు ఎంతో తేలికైంది. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.